రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఫస్ట్ పార్ట్లో పిల్లల పెళ్ళి గురించి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చాలి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అంటే పేరెంట్స్ని నేను పిల్లల్ని పెళ్ళిళ్ళకి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చమని చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు మంచిగా కాపురం చేసుకుంటుంటే మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు, మనం కూడా మనశ్శాంతిగా ఉంటాము. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, మనం మ్యారేజ్ చేసిన తర్వాత అలాగే గొడవలు పడుతున్నా, లేకపోతే డైవర్స్ అనే మాటలని తీసుకొస్తున్నా పేరెంట్స్ ఎంత బాధపడతారు, ఎంత కృంగిపోతారు అన్నది మనం చూస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యన బాగా ఎక్కువగా డైవర్స్ కేసులు బాగా పెరిగిపోయినాయండి. మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఉన్నట్టు జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఎక్కడికక్కడ సపరేట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి కదా. దానివల్ల ఏంటంటే పిల్లలకి బంధాల గురించి కానీ, బాంధవ్యాల గురించి కానీ, ఈ ప్రేమలు అంటే ప్రేమ అంటే వాళ్ళకి తెలిసిన ప్రేమ ఏమిటంటే వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని మాత్రమే ప్రేమ అన్న కాన్సెప్ట్లో ఉండిపోతున్నారు. మొత్తం ఇక్కడ పేరెంట్స్కి సంబంధించిన రిలేషన్స్ ఎవరైతే ఉంటారో అటు అమ్మ తరపు నుంచి కానీ, నాన్న తరపు నుంచి కానీ ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు కూడా మనకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళతో కూడా మనం ప్రేమతో ఉండాలి. అలాగే రేపు పొద్దున్న మన లైఫ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకు హస్బెండ్ ఎవరైతే వస్తారో వాళ్ళకు సంబంధించి బ్యాక్ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కూడా మనం ప్రేమగా చూడాలి అన్న విషయాలు ఇప్పటి పిల్లలకి తెలియట్లేదు. కారణం ఏంటంటే ఎక్కడికక్కడ సపరేట్గా ఫ్యామిలీస్ అయిపోయాక ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడం రావడం, కాలేజీకి వెళ్ళడం రావడం, ఫోన్ పట్టుకోవడం, లేకపోతే టీవీ చూడడం ఇలాగా ఉంటున్నాయి తప్పించి ఈ రిలేషన్స్ గురించి వాళ్ళకి తెలియట్లేదు. కారణం ఇంకోటి కూడా ఉంది. మనం వేరేగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మనం కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఉండలేదు. ఎందుకంటే ఇద్దరు జాబ్స్ చేసే వాళ్ళైతే ఎక్కడికి ఒక చుట్టాలింటికి వెళ్ళడము, ఒక 4 రోజులు ఉండడం. ఇంతకుముందు ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వచ్చినా వారం రోజుల ముందు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ అన్నీ చక్కబెట్టి మళ్ళీ వచ్చేవారు. అప్పుడు వాళ్ళకి జనాలతో ఎవరైతే రిలేషన్స్ ఉంటారో వాళ్ళతో రిలేషన్ మనకి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయా అనేది అర్థమయ్యేది. కానీ ఇప్పుడు పిల్లలకి ఏం తెలియట్లేదండి. చదువు అయిపోగానే ఉద్యోగం రాగానే ఒక ఇల్లు కొనుక్కోవాలి, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఉంటే సరిపోతాయి, మనం ఇంకా పెళ్ళికి ఎలిజిబిలిటీ ఇవి మాత్రమే చూసుకుంటున్నారు. అలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకేమీ తెలియట్లేదు. వెనకాల ఉన్న వాళ్ళని ఇప్పుడు యాక్చువల్గా మనం ఏంటంటే మ్యారేజ్ చేశాక అమ్మాయిని పంపించిన తర్వాత అక్కడ అత్తగారు, ఆడపడుచులు, అత్తగారికి సంబంధించిన వాళ్ళు ఇంకా వెనకాల ఉంటారు కదా, అన్నదమ్ములని ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే ఆడపడుచుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఈమె కలుపుకోవాలి అన్న విషయం ఈ ఆడపిల్లలకి తెలియటం లేదు. ఏంటంటే తనకు సంబంధించిన వరకు ఏంటంటే హస్బెండ్కి సంబంధించిన పేరెంట్స్ ఇద్దరు, అదే ఒక ఫ్యామిలీ, అంతవరకు రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నారు ఈ ఆడపిల్లలు. ఇంక వెనకాల ఉన్న వాళ్ళు మన రిలేషన్స్ వీళ్ళను కూడా మనం ఫ్యామిలీస్లో ఒకళ్ళు అన్న విషయాన్ని వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వదిలేస్తారు, అవతల వాళ్ళు కూడా రిలేషన్స్ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు దాని గురించి. అమ్మాయి కొత్త అమ్మాయికి ఏం తెలుస్తుందిలే అని వాళ్ళు వదిలేస్తారు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తుందంటే ఈ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆమె ఏమంటుందంటే నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయి పట్టించుకోవట్లేదు, ఈ అమ్మాయి గౌరవించట్లేదు అని చెప్పేసి అదొక ఎలిగేషన్ కింద తీసుకొస్తారు. ఇంకా చాలా చాలా ఎలిగేషన్స్ వస్తాయి, అటు మామగారి తరపు నుంచి, అత్తగారి తరపు నుంచి. ఇవన్నీ అసలు ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయికి ఈ రిలేషన్స్ గురించి ఇవన్నిటి గురించి చెప్పాల్సింది ఎవరు? అత్తగారు, మామగారు, వీళ్ళమ్మ మన వీళ్ళు. ఎందుకంటే ఈ అమ్మాయి అప్పుడే పుట్టిన బేబీ టైప్ అండి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ కోడలుగా అడుగు పెట్టేటప్పటికి అమ్మాయికి ఏమీ తెలియదు. అంత బ్లాంక్ మైండ్తో ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ అమ్మాయి మైండ్కి ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఒక అత్తగారి మీదే బాధ్యత ఎక్కువగా ఉంటుందండి. హస్బెండ్ మీద బాధ్యత ఉంటుంది, ఆ మామగారి మీద, ఆ ఇంట్లో ఉన్న మొత్తం ఫ్యామిలీ మీద బాధ్యత ఉంటుంది. కానీ ఎలిగేషన్ అంతా ఎక్కడ చూపిస్తారంటే ఆ అమ్మాయి మీదే చూపిస్తారు.
అప్పుడు అమ్మాయి నేను అందుకే అంటున్నాను అమ్మాయిని మైండ్ సెట్‌ని మార్చండి అని ఎందుకు అంటున్నానంటే, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ ఇంట్లోకి అడుగు పెడతదో పెట్టంగానే ఆ అమ్మాయి అడగవలసిన ఫస్ట్ విషయం ఏంటంటే, "అత్తయ్య గారు నాకు మీ రిలేషన్స్ వాళ్ళెవరో తెలీదండి. ఎవరు ఏంటి అన్నది మీరు చెప్తే నేను వాళ్ళని చూసుకోవడానికి అవకాశం ఉంటది. సో, మీరు మీ రిలేషన్స్ గురించి నాకు చెప్పండి. మీరు ఎవరు ఇంపార్టెంట్ అంటారో వాళ్ళ గురించి నాకు చెప్పండి" అని ఆ అమ్మాయి ఖచ్చితంగా అత్తగారిని క్వెషన్ చేయాలి. ఎందుకంటే కొంతమంది అత్తగారులు చెప్పరు. కానీ ఎలిగేషన్ తీసుకొస్తారు. "నువ్విలా చేసావు, అలా చేసావు" అని చెప్తారు. సో, ఆ ఎలిగేషన్ ఈ అమ్మాయి ఎందుకు తీసుకోవాలి? నువ్వు తెలివైన దానివైతే ఎళ్ళగానే ఫస్ట్ అడగాల్సింది ఫస్ట్ చేయాల్సిందేంటంటే, "అత్తయ్య గారు నేను ఏ పనులు చేయాలి? చేయకూడదు. మీరేదైనా నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చెయ్యమ్మా" అంటే చెప్పండి. నేను అదే చేస్తాను ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీ మీ చుట్టూ ఉన్న మీకు ఇంపార్టెంట్ అయిన ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో వాళ్ళ గురించి నాకు చెప్పండి. వాళ్ళెవరో ఏంటో చెప్తే నేను వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. నాకు తెలీదు కదా! ఫస్ట్ ఈ వర్డ్ యూజ్ చేయాలి ఆ అమ్మాయి. ఖచ్చితంగా నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. నాకెవ్వరూ తెలీదు. ఈ చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ, మీ రిలేషన్స్ గురించి కానీ నాకేం తెలీదు కాబట్టి మీరు చెప్పండి. అలాగే హస్బెండ్‌ని కూడా ఆమె ఖచ్చితంగా అడగాలి. మీకెవరు ఇంపార్టెంట్, ఏంటి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఏంటి అన్నది మీరు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం చెప్పాల్సింది భర్త కూడా ఉంటుంది. ఆయనకు కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎవరు ఎలా ఉండాలి అన్నది చెప్పాల్సిన బాధ్యత ఆయనకి కూడా ఉంటుంది. హస్బెండ్‌కి కూడా ఉంటుంది కాబట్టి హస్బెండ్ కూడా ఖచ్చితంగా చెప్పాలి. వీళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు ఇలాగ మా మమ్మీకి ఈళ్ళ దగ్గర, మా 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 హ మా ఫాదర్‌కి వీళ్ళ దగ్గర ఇలాగ ఎవరైతే ఉంటారో రిలేషన్స్ అటు ఆడపడుచు ఉంటే ఆడపడుచుకి సంబంధించిన వాళ్ళు వీళ్ళతో రిలేషన్ ఇది మనం వీళ్ళతో ఇలా ఉంటాము. సో, నువ్వు కూడా వాళ్ళని ఇంత గౌరవంగా చూసుకోవాలి అనేసి ఆ అమ్మాయికి ఎవరెవరితో ఎలా ఉండాలి అన్నది చెప్పాల్సిన బాధ్యత పెళ్ళయ్యి ఎళ్ళాక ఆ ఇంట్లో అత్తగారికి, భర్తకి, వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా వినాలి. ఏంటి నాకు చెప్తున్నారేంటి వీళ్ళు, నేనెందుకు చూసుకోవాలి, వాళ్ళందరిని ఎందుకు చూసుకోవాలని ఖచ్చితంగా ఆ మాట అయితే ఆ అమ్మాయి నోట్లోంచి రాకూడదు. ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆ ఇంటికి నువ్వు ఇంపార్టెంట్ పర్సన్‌గా వచ్చావు. కాదంటే న్యూ బోర్న్ బేబీ ఎలా ఉంటుందో అంటే అప్పుడే పుట్టిన బేబీకి ఏమీ తెలియకుండా ఎలా ఉంటదన్న మైండ్ సెట్ ఎలా ఉంటదో ఆ ఇంట్లోకెళ్ళేసరికి ఆ అమ్మాయి మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. ఏమీ తెలీదు. అంతా చిన్న పిల్ల టైప్‌లో ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటి వరకు చదువుకొని అల్లరి చిల్లరగా సరదాగా ఆటలాడుకుంటూ వాళ్ళ పేరెంట్స్ దగ్గర గారంగా పెరిగి అలా ఉండి ఆ ఒక్కసారిగా బాధ్యతలు అనే ఒక దాంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ అమ్మాయి మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. సో, అందుకని అత్తగారు వాళ్ళు కూడా ఖచ్చితంగా అమ్మాయి మైండ్ సెట్‌ని గమనించుకోవాలి. అమ్మాయికి ఏమీ తెలీదు కదా! మనం అన్నీ చెప్పాలి. అంటే ఆ అమ్మాయి మనసంతా ఒక తెల్ల కాగితం ఎలా ఉంటుందో, ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ తెల్ల కాగితం కిందే మైండ్ సెట్ ఉంటుందన్నమాట. మీరు రాసుకోండి. మీరు చెప్పండి. మీరు చెప్పి ఆ అమ్మాయిని ఇలా అన్నీ ఒక్కోటి ఆ అమ్మాయికి స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకసారి చెప్పేయకండి. కంగారైపోతది ఆ అమ్మాయి మళ్ళీ. ఒక్కొక్కటి చెప్పుకుంటా రావాలి. ఇదమ్మా. మనకింత ఉంది. మనం ఈ బడ్జెట్‌లో మన ఇల్లు ఈ బడ్జెట్‌లో నడుపుతాము. అంటే ఇంట్లో బడ్జెట్ కూడా మీరు ఏదైతే ఫుడ్‌కి అన్నిట్లికి మీరు ఖర్చు చేస్తారో, మీరు ఎక్స్‌పెన్సివ్‌గా ఖర్చు చేస్తారా? లేకపోతే జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటారా? అన్నది కూడా అమ్మాయికి చెప్పాలి. ఎందుకంటే పెళ్ళికి ముందు అవేమీ ఆ అమ్మాయికి తెలీదు కదా! మీ ఇంట్లోకొచ్చాక అదిగో ఇంత వండేసింది, అంత పారబోసేసింది అన్న మాటలు అనే కన్నా, మన బడ్జెట్ ఇదమ్మా, మనం ఇది తీసుకొస్తాము, వీటిని ఇలా చేస్తాము అన్నీ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఒక్కోటి ఆ అమ్మాయికి చెప్పుకుంటారండి. దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, అత్తగారు వాళ్ళు కూడా ఒక కూతురికి చెప్పినట్టు ఒక కోడలికి కూడా చెప్పుకుంటా వస్తే ఎలాంటి గొడవలు రావు అన్నది నా ఉద్దేశం. మీ ఉద్దేశం కూడా అదే అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.